పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నా ఫ్యామిలీని బాధ పెట్టేస్తున్నాను సార్. నా ఫ్యామిలీ అనవసరంగా ఇబ్బంది పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. నేను ఎక్కువ మీరు అన్నారు ఇందాక మీరు బాగుంటారు కదండి, మొత్తం ట్యాన్ వచ్చేసింది అది ఇది అని అంటే సార్ చాలా ఎఫర్ట్ పెట్టి చేశాను సార్. నేను ఫ్యామిలీ భయపడిపోతున్నారు. ఏంటి నన్ను వదలట్లేదు సార్ మా వైఫ్, నాకు ఒంటరిగా వదలట్లేదు. పిచ్చిదానా నువ్వు, నేను చాలా స్ట్రాంగు, నువ్వు భలేగున్నావు, నువ్వు అట్లా అనుకోకు, మీరు నా ప్రాణం, అర్థమైందా, మీకోసం నేను ఇంకే పనైనా చేస్తాను. నేను సింగర్ కదా, పిల్లుల్లో పాటలు పాడైనా మిమ్మల్ని చూసుకుంటాను, కానీ నేను అలాంటి నిర్ణయం తీసుకోను, అనవసరమైన ఇది పెట్టుకోకు, జనాలు రావట్లేదని ఆవేదనతో పెట్టాను, నేను నీకు చెప్పు ఉండాలి. సో అది తప్ప వేరే లేదు, అనవసరం అని కమిట్మెంట్ అది చెప్పాను సార్. నేను ఇప్పటికీ మిసైల్ లాగే ఉన్నాను సార్. నేను ఒక మిసైల్ సార్. ఇప్పుడు నేను తెలుగు ఆడియన్కి దగ్గర అవ్వడానికి ఏం చేయాలనుకుంటున్నాను సార్. అందుగురించి మలయాళంలో సినిమా చేద్దాం అని కలిసి పెట్టుకున్నాను సార్. సార్ మలయాళం అక్కర్లేదు, మీలాంటి ఎఫిషియెంట్ డైరెక్టర్స్ సార్ ఫస్ట్ ఒకసారి ఈ అనుభవం రావచ్చు సార్. సినిమా మీద ఎవరు ఫ్లాప్ అనలేదు, సినిమా ఫ్లాప్ ఆడియన్స్ రావట్లేదు. ఈ పరిస్థితి సార్, నా 20 years జర్నలిజంలో సూపర్ హిట్ సినిమాలు కూడా రాలేదు, చాలా వాటికి రాలేదు. మీరు దీనికి నిరుత్సాహపడక్కర్లేదు, ఎందుకంటే ఇది చాలా సినిమాలని ఓటీటీలో హిట్ చేశారు, థియేటర్లో చేయలేదు. ఓటీటీలో హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదే కింగ్డమ్, మీరు చూసారు కింగ్డమ్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో ఉంది. అది చెప్పలేము సార్, అది మనం చెప్పలేము. అది మీలాంటి టెక్నీషియన్ మలయాళంకి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే మంచి సినిమా రాస్తారు, ఎందుకంటే యూనిక్ పాయింట్తో వచ్చారు, రావటం కూడా యూనిక్ పాయింట్తో వచ్చారు సార్. ఎక్కడప్పుడు కొంతమంది అడిగితే కొన్ని రివ్యూస్లో చూస్తే టైటిల్ అర్థం అవ్వలేదు అన్నట్టుగా కొంతమంది రివ్యూ రైటర్స్, నా అభిప్రాయం కాదు, రివ్యూ రైటర్స్ త్రిభాణదారి బార్బరిక్ అంటే ఎవరు వెళ్తారు అని. నాకు దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది. ఇది చదివిన తర్వాత, నేను రివ్యూ చదివిన తర్వాత సూ ఫ్రమ్ సో అది ఇప్పుడు కూడా కలెక్షన్స్ ఉన్నాయి. తర్వాత మహావతార నరసింహ టైటిల్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది. త్రిభాణదారి బార్బరిక్, నాకు టైటిల్ ఏదో ఎట్లా పెడితే వెళ్ళలేదు అన్న దానికి కూడా నాది ఆన్సర్ ఉంది. బట్ ఎక్కడ ప్రాబ్లం కొడుతుంది సార్? నాకు ఉంది సార్, ఇది యాక్చువల్లీ నాకు కూడా ఈ టైటిల్ రిసీవ్ ఎలా చేసుకుంటారో వాళ్ళకు టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ బట్ నేను చెప్పాల్సిన ఎమోషన్ నేను కొత్తది ఏదైనా ఇవ్వాలి ఆడియన్కి, నేను ఏదో కొత్తదే చెప్పాలి. మహాభారతం మనకు అందరికీ కలియుగంలో చాలా నేర్పించింది కదా, ధర్మం ఏంటి అధర్మం అన్నీ నేర్పించింది కదా. నేను ఆ క్యారెక్టర్ తాలూకు త్యాగం చెప్దాం అనుకుంటున్నా, ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నా. ఆ క్యారెక్టర్ ఉంటే ఏంటి, లేకపోతే ఇట్లా ఇవన్నీ నేను దాన్ని బ్లెండ్ చేసి చెప్పే ప్రయత్నం చేశాను సార్. అందుకరించి నేను ఏంటంటే అట్లీస్ట్ టైటిల్ గుర్తుండకపోయినా సినిమాకు 10 మందో 20 మందో వస్తే వాళ్ళు టాక్ వెళ్తుంది సార్. ఒక థియేటర్లో 250 మంది 350 మంది సీట్లలో ఒక 30 మంది ఉండాలి సార్ సినిమా వెళ్ళడానికి. 10 ఎక్కడ షో ఆపేస్తారేమని భయంకర 2 టికెట్లు బుక్ చేశాను సార్ నేను. ఇలాగే వనస్థలిపురంలో అట్లనే అయింది సార్. ఫ్యామిలీ అంతా వెళ్ళారు సార్, షో లేదండి క్యాన్సిల్ అయింది అన్నారు. 4-5 ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి అలా చేశారు. కొంతమంది అక్కడికి వెళ్ళి బుక్ చేస్తే 50 రూపాయలు ఎంతో తగ్గుద్ది, ఇంకా అదే ఆ జిఎస్టీలు అవి ఉంటాయి, అక్కడ ఛార్జెస్ ఉంటాయి కదా సార్, అవి తగ్గుతాయని అక్కడ బుక్ చేసుకోవడానికి వెళ్తే షో పడట్లేదు సార్. అంటే సో ఆ బాధ నేను తట్టుకోలేక అంత ఎమోషనల్ అయిపోయింది సార్. బట్ ఆడియన్ లేకపోతే మేము ఎక్కడ చూసి ఇవ్వండి అంతే, అదే యాక్సెప్ట్ చేస్తున్నాను అంతే, అంతకుమించి. సార్ నిన్న మీరు పెట్టిన పోస్ట్లో మీరు చెప్పెట్టు కొట్టుకుంటానా అన్నారు. కొట్టుకున్న తర్వాత మీ పోస్ట్లో కానీ మీ వీడియోలో కానీ నాకు జెన్యూన్గా అనిపించింది ఒకటి చెప్తారు. మీరు ఎక్కడ ఆడియన్స్ని ఒక మాట అనలేదు. అవును సార్, చూడకుండా ఎట్లా వస్తున్నారు, ఎందుకు చూడలేదనే బాధపడ్డారు తప్ప ఆడియన్స్. నేను చాలామంది మీలాంటి యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత చాలామంది చాలా సందర్భాలుగా మాట్లాడారు, ఎమోషనల్ అయిపోయి చాలా ఫైర్ అయిపోయి మాట్లాడారు. మీరు కూడా ఆడియన్స్ మీద గౌరవంతో మాట్లాడారు, నిజంగా రెస్పెక్ట్, మీ మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు. సో దాని తర్వాత ఎందుకు రాలేదు అంటే మీకు అనిపించిన లోపాలేంటి సార్? కాస్టింగ్ లోపమా? ఎందుకంటే మెయిన్ పోస్టర్ మీద కనపడవాలని బట్టే టికెట్ తెగుతుంది, ఒకటి టైటిల్ని బట్టి తెగుతుంది, ఒకటి ట్రైలర్ ఒకటి, కాస్టింగ్ ఒకటి, వీటిని బట్టి టికెట్ తెగే అవకాశం ఉంటుంది, ఆడియన్స్ చూస్తారు వస్తారు. ఇప్పుడు మెయిన్ పోస్టర్ సత్యరాజ్ గారే మెయిన్ హీరో ఉన్నప్పుడు, లేకపోతే సత్యం రాయేషో, లేకపోతే వశిష్ఠ సింహానో, ఉదయభానం, వీళ్ళని చూసుకుని థియేటర్కి ఆడియన్స్ వస్తారు అనుకుంటే కొంచెం కష్టం అనిపించదా సార్? 100%. అందు గురించే మేము ట్రైలర్కి అప్లాజ్ ఉంది, ట్రైలర్ చాలా బాగా చేశారు. అవును, 100%. ట్రైలర్ బాగుంది అన్నారు. నీ వల్లే సాంగ్ ఆల్మోస్ట్ 7 million వ్యూస్, సిద్ధి శ్రీరామ్ పాడిన పాట. ఎంతోమంది అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 17,000 రీల్స్ చేసుకున్నారు. ఇసుకితడి అని ఒక సాంగ్,
సో ఇవన్నీ సార్ ఇవన్నీ ఏమైపోయి ఇంత మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి సినిమా నాకు ఇంకా సినిమాకి రాకపోవడానికి అనేది నాకు అయిపోయింది అది. అంటే మేబీ ఇప్పుడు వినాయక చవితి ఉండటం వల్ల అది జరిగిందని అందరూ అంటున్నారు, లేకపోతే ఇంకేదో అంటారు. నేను ఆడియన్ తప్పట్లేదు సార్. ఆడియన్ కూడా ఎలా ఉన్నారంటే సార్, ఎవరో ఎత్తుకుంటే చూస్తున్నారు సార్. ఎవరో ఎత్తుకోవాలి సినిమాని, ఒక పెద్ద పర్సన్ ఎత్తుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవైనా ఉన్నా అవి కూడా ఎత్తుకునే వాళ్ళు పెద్దవాళ్ళు సార్. ఎత్తుకున్నారు సార్ వాళ్ళు, ఎత్తుకొని చేశారు. అలా ఏంటంటే సూఫ్రమ్ సో కన్నడలో హిట్ అయింది, అది తీసుకొచ్చి ఇక్కడ చేయటం వల్ల, ఒక కాంతార ఎగ్జాంపుల్. అలా ఏంటంటే దానివల్ల బలం పెరిగింది సార్. నాకు అలాంటి బలం లేదు. నాకు ఆ బలం ఇవ్వడానికి వచ్చి జస్ట్ ఒక్క మాట చెప్తే చాలు అనేది నా ఆశ, అంతే, అంతకు మించే లేదు. ఆడియన్ని ఇచ్చేసేంత, మీకోసం సినిమా చేస్తున్నాను మిమ్మల్ని నిందించే అంత లేదు నాకు. అది